లగేజ్ చదువుతున్నావేంటి దేవి? ఊరెళ్తున్నాను బావా, 2 రోజుల్లో వచ్చేస్తాను. ఇంత సడన్ గా ఊరేంటి దేవి? ఏమైంది? కంగారు పడుకు బావా, ఎవరికి ఏమీ అవ్వలేదు. మన వాళ్ళందరికీ దూరంగా ఉండడం ఇదే మొదటిసారి కదా. ఒక్కసారి మన వాళ్ళందరినీ చూడాలని ఉంది. ముందే చెప్పిండొచ్చు కదా, లీవ్ తీసుకున్నవాడిని, మరిద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం. నేనే 2-3 రోజులు ఉండి వచ్చేస్తానుగా. పోనీ ఊరి నుంచి ఎవరినైనా రమ్మన్నా వచ్చి తీసుకెళ్తారు. నేనేమైనా చిన్నపిల్లనా? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. దేవి, నా నుంచి ఏమైనా ప్రాబ్లమా? నేను ఏదైనా చేశానా? నీతోనా? చచ్చా, నువ్వు ఇంకేం ఆలోచించుకో. సరే, ట్రైన్ ఎన్ని గంటలకి? ఇంకా టైం ఉందిలే బావా. ఈ బట్టలన్నీ బ్యాగ్లో సర్ది తీసుకొచ్చా. Just wait for my call. Just have some patience. Alright? లిజీ, Hi. Okay, I'll call you back. Bye. ఈ పూలు కొంచెం పెట్టవా? Oh. So? ఏంటి దేవి, ఈరోజు ఏమైనా స్పెషలా? నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అమ్మని చూడ్డానికి. ఈ 2 రోజులు మా ఆయన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. అవును, మర్చిపోయా, Don't worry. నువ్వు కూడా వెళ్తానన్నావు కదా. అవును దేవి, వెళ్తాను. నా వర్క్ 2 రోజుల్లో ఫినిష్ అయిపోతుంది. నేను వచ్చిన పని ఫినిష్ చేసుకుని వెళ్తాను. I'll take care of your husband. Thank you. So, happy journey. సరే, బయలుదేరుతాను. మీరు జాగ్రత్తగా ఉండండి. Take care. దేవి, ఓకే. బయలుదేరదామా? ఆ, వస్తాను. బాయ్ లిజీ. లేట్గా తినొద్దు, లేట్గా నిద్రపోవద్దు. అన్నీ టైం టు టైం చేసుకో బావా, సరేనా? హా, అర్థమైందా అర్థమైంది. బావా? ఎక్కువ లేట్ నైట్స్ వర్క్ చేయకు బావా, ఆరోగ్యం పాడు. సరే, నువ్వు చెప్పినట్టు చేస్తాను. లేట్ నైట్ వర్క్ చేయను, టైంకి తింటాను. సరే. ఓకేనా? ఇది తీసుకో, జాగ్రత్తగా ఉండు, కేర్ తీసుకో. అలాగే నువ్వు కూడా టైంకి భోజనం చేయాలి, సరేనా? సరే బావా, ఇట్రా. లిజీ ఇంకో 2 days ఉంటుందంట. తనకి ఫుడ్ ప్రాబ్లం ఏం రాకుండా కొంచెం చూసుకో బావా. నేను చూసుకుంటా. అలాగే డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ మాత్రం టైం టు టైం తీసుకోవాలి, ఇగ్నోర్ చేయొద్దు. ఓకేనా? ఓకే. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఐ మిస్ యూ. మిస్ యూ టూ. కేర్ఫుల్, సరేనా? మిస్ యూ. ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి. ఓకే, బాయ్. సార్, దేవిని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసరికి తను చనిపోయింది సార్. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను సార్. మీ ఇద్దరి మధ్య ఇంత జరుగుతున్నా మీ ఆవిడకి నీ మీద ఏ అనుమానం రాలేదా? లేదు సార్, తను ఎప్పుడు నా మీద అనుమానం పడదు సార్. ఎందుకంటే షీ లవ్స్ మీ అలాట్ సార్. ఎంతమందికి దొరుకుతుందయ్యా ఈ అదృష్టం? భర్తని అనుమానించని భార్య దొరకడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అవునా? సరే, క్రైమ్ లొకేషన్లో ఫింగర్ ప్రింట్స్ ఏం లేవంట. ఆల్ క్లియర్. అదెలా కుదురుతుంది రాజా? మర్డర్ జరిగిన చోట ఏవో ఒక ఫింగర్ ప్రింట్స్ దొరకాలి కదా. ఏ ఫింగర్ ప్రింట్స్ దొరకకపోతే ఇట్స్ ఏ క్లియర్ మర్డర్ కదా సార్. ఇట్రా. అలాంటి ఒక అమ్మాయి నీకు తగిలితే నువ్వేం చేస్తావు? నచ్చితే రమ్మంటాను, నచ్చపోతే పోమంటాను. ఆ అమ్మాయి నేను వదలట్లేదు, నువ్వే కావాలంటుంది, డైలీ పీడ్చుకు తింటుంది, కానీ నీకు నీ భార్య అంటే ఇష్టం. ఇప్పుడేం చేస్తావు? మనకు అంత అదృష్టం లేదులేండి సార్. మీరైతే ఏం చేస్తారు సార్? నేనే కాదు, అంత ప్రెషర్లో ఉన్న ఏ మొగాడైనా అదే చేస్తాడు. అంటే చంపేస్తారనమాట. మరి వీడి చేసింది కూడా అదే కదా సార్? సార్, నేనెందుకు చెప్తా? నువ్వు కాకపోతే ఎవడరా చంపింది సార్? నీ ఆఫీస్ ఎన్నింటి దాకా?
దానికి దీనికి ఏంటి సంబంధం సార్? ఉంది కాబట్టి అడుగుతున్నాను, చెప్పు. 5 o'clock సార్. మరి ఆఫీస్ మధ్యలో ఇంటికి ఎందుకు వెళ్ళావు? సార్ ఆఫీస్లో చిరాకేసి ఇంటికి వచ్చేసాను సార్. ఏయ్, ఆఫీసులో చిరాకేస్తే ఇంటికి వెళ్తావురా? ఇంట్లో అది ఒక్కతే ఉంది కదా అని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళావు. ఏం జరిగిందో చెప్పు. వీడు చాలా తెలివిగా మర్డర్ చేసి ఎవిడెన్స్లు మొత్తం క్లియర్ చేస్తే మనకు తెలియదు అనుకుంటున్నాడు. పిచ్చన. సార్ కాల్ వచ్చింది. చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి సార్. చలపతి ఎక్కడున్నావు? గంట నుంచి ట్రై చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? జాగ్రత్తగా విను, కోర్టుకు తీసుకెళ్తున్న డీ గ్యాంగ్ మన ఆఫీసులు చంపి తప్పించుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు. మేము బయలుదేరుతున్నాం, బీ కేర్ఫుల్. నువ్వు ఎక్కడున్నావు? చలపతి ఏం మాట్లాడవే? చలపతి వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవాలని రూలేం లేదు కదా సార్. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? చలపతి లిజన్ టు సార్ లారీ డ్రైవర్ చెప్పి ఈ దొంగ నా కొడుకు లారీ లెక్కింది సార్. ఎక్కడికి రాకూడదో అక్కడికే వచ్చేసారు దొంగన. ఈ నా కొడుకుల కోసం ఒక్క బుల్లెట్ వేస్ట్ చెయ్యొద్దు. కొట్టి కొట్టి నరికి నరికి చంపుతా. నువ్వు 10 నిమిషాలు రిలాక్స్ అవ్వు, చెప్తా. అయ్యా గొట్టలు చేసుకుంటావు కదరా. నన్నే గుండెల మీద తత్తావే, ఇప్పుడు చూపిస్తారా? నా కొడక చిన్న పెద్ద లేకుండా రేప్ చేస్తారా?